డాల్ఫిన్ హోటల్ యాజమాన్య యొక్క దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా 3 కార్మికుల్ని యాజమాన్య ఉద్యోగులను తీసేసినందుకు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు వాళ్ళకి న్యాయం చేయాలని 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. అయినప్పుడు కూడా యాజమాన్యం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి న్యాయం చేయకుండా చాలా దారుణంగా, అందులో కార్మికుడు ఆకలి బాధలతో చనిపోయాడు తప్ప మేనేజ్మెంట్ యొక్క కుట్రలకి అలాగే వాళ్ళ ప్రలోభాలకి పోకుండా ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చారు. ఆ కుటుంబం ఇప్పటి వరకు కూడా ఏది జరిగినా సరే సంఘంతో ఉంటాం, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం తప్ప డాల్ఫిన్ హోటల్ యాజమానికి లొంగిపోవని ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తున్నారు. ఆ కుటుంబం ఎవరైతే కార్మికుల కుటుంబం ఉందో డాల్ఫిన్ యాజమాన్యం ఎంత దుర్మార్గం అంటే చనిపోయిన కార్మికుడి కుటుంబానికి కూడా న్యాయం చేయకుండా ఇంకా వాళ్ళకి వేధింపులు గురి చేయడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా సరే డాల్ఫిన్ యాజమాన్యం గుర్తుంచుకోవాలి. ఈరోజు యూనియన్ ఈనాడు పత్రిక ఉంది, చాలా పెద్ద పెద్ద కబుర్లు ఆడతారు, చాలా నీటి కబుర్లు చెప్తుంటారు. కానీ ఎక్కడైతే ఆచరణకు వస్తుందో కార్మికుల పట్ల చాలా దైన్యంగా వ్యవహరిస్తారు. మొత్తం కార్మికుల్ని బానిసలుగా చూస్తారు. అక్కడ కుల వ్యవస్థ కూడా చూపెట్టడానికి, యూనియన్ విచ్ఛిన్నం చేయడానికి కులం పేరుతో తిట్టించి కార్మికుల మధ్య చిచ్చు కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్న ఈ యాజమాన్యం, డాల్ఫిన్ యొక్క యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి. ఇప్పటికైనా సరే ఆ కుటుంబం ఏదైతే కార్మికుడి కుటుంబం ఉందో వాళ్ళకి న్యాయం చేయాలి. హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తామంటే ఖచ్చితంగా వెళ్ళు. కానీ కార్మికులు కూడా అదే మోతాదులో దానికి ధీటుగా మీతో పోరాటం చేస్తారు. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు డాల్ఫిన్ హోటల్ యొక్క యాజమాన్యానికి దుర్మార్గానికి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. అలాగే వీళ్ళకి ఎవరైతే 3 కార్మికులు ఉన్నారో వాళ్ళకి పూర్తి మద్దతు కార్మికులు, ప్రజలు, అలాగే ఇతర ప్రజానికం ఎవరైతే ఉన్నారో అందరూ మద్దతు ఇవ్వాలని, వాళ్ళు విజయం సాధించే వరకు ఈ డాల్ఫిన్ యాజమాన్యం యొక్క దుర్మార్గాన్ని బయట పెట్టే వరకు కూడా ఈ పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.